కొండపాకలో యంగ్ ఇండియా పాఠశాల సాధన కోసం చేపట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యంగ్ ఇండియా పాఠశాలను కొండపాకలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత బంద్తో పాటు భారీ ర్యాలీ నిర్వహించారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మండల నాయకులు అనంతుల నరేందర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ శాంతియుతంగా కొనసాగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కొండపాకలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సుమారు 200 బైకులతో మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెలికట్ట చౌరస్తాకు చేరుకుని బైక్ ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ మండలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని ప్రజలు అఖిలపక్షం పోరాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ పాఠశాలను ఇక్కడి నుంచి తరలించేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కొండపాకలోనే నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పాఠశాల కొండపాక నుంచి తరలిపోతే మండల బీఆర్ఎస్ నాయకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి ప్రణీత్ రెడ్డి, సర్పంచ్ గంగాధర్, బీజేపీ మండల నాయకుడు మంచాల శ్రీనివాస్ గౌడ్తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన నరిమేట ప్రోగ్రాం నాడు కొబ్బరికాయ కూడా కొట్టి ఇక్కడ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు కొందరు బీఆర్ఎస్ నాయకులు దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు నర్సారెడ్డి గారు ఒకవేళ కొండపాకకు మనం యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వద్దు అనుకుంటే ముందుగానే వేరే మండలానికి తరలించేటోళ్ళు. ఇవాళ అనవసరంగా ముఖ్యమంత్రి గారిని తిట్టడం, ఇదంతా మీరు దీన్ని దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాన్సెప్ట్తోనే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవాళ సిద్దిపేట పోతే హరీష్ రావు చెప్పిన చిన్న కోడులో జరుగుతుంది. దుబ్బాకకు పోతే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన దుబ్బాకలో పనులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా కొండపాక మండలంలో కొండపాక గ్రామంలో యంగ్ ఇండియా స్కూల్ శాంక్షన్ చేశారు. అది తరలిపోతున్నట్టుగా దుష్ప్రచారాలు చేసి మన సీఎం గారిని డౌన్ అని ఆయన ఆగ్రహానికి గురవడమే కాకుండా కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఒకవేళ యంగ్ ఇండియా స్కూల్ కొండపాకలో నిర్మితమైతే కొండపాకలో సీఎం గారి పార్టీ బలోపేతం అవుతుంది. కొండపాక హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి బీజేపీ సర్పంచ్ మంచి పేరెంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎలాగైనా చెడగొట్టాలనే ఉద్దేశంతో కొందరు నాయకులు అనవసరంగా సీఎం గారిని రెచ్చగొట్టడము, ఇక్కడ ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడం చేస్తున్నారు. ఇవన్నీ